హలో అండి. ఇవి వచ్చేసి మినప్పిండి వడియాలండి. ఈ వడియాలైతే చాలా చాలా రుచిగా ఉంటాయి. మనకి కరకరలాడుతూ క్రిస్పీగా డిఫరెంట్ టేస్ట్‌తో ఉంటాయండి. పైగా మనం వీటిని మినపప్పుతో చేస్తాం కాబట్టి మనకి మంచి హెల్తీ బలం కూడా. మరి టేస్టీ అయినటువంటి కరకరలాడే ఈ మినప్పిండితోటి వడియాలను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలని మనం వీడియోలోనికి వెళ్లి చూసేద్దాం రండి. ఓకే అండి. ఈ మినప్పిండి వడియాలని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఒక బౌల్‌లోనికి ఒక గ్లాస్ వరకు మినపప్పుని తీసుకోండి. ఇప్పుడు ఈ మినపప్పులో సరిపడా వాటర్‌ని పోసి 2 సార్లు శుభ్రంగా కడిగి తీసుకొచ్చిన తర్వాత తిరిగి మళ్ళీ ఈ మినపప్పులోనికి మునిగేంత వరకు వాటర్‌ని పోసుకొని ఈ బౌల్‌పై మూతని ఉంచి 6 గంటల పాటు లేదంటే ఓవర్ నైట్ అంతా కూడా నానబెట్టుకోండి. ఓకే అండి. వీటిని నేను నైట్ అంతా నానబెట్టిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను చూడండి. బాగా చక్కగా నానిపోయాయి. ఇప్పుడు ఈ మినపప్పుని మళ్ళీ ఒకసారి ఇలాగా కడిగి తీసుకొని రండి. ఇలా కడిగి తీసుకొచ్చినటువంటి మినపప్పుని మాత్రం అలాగ రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్‌నయితే తీసుకోండి. అందులోనికి ఈ విధంగా కొన్ని పచ్చిమిరపకాయలని తీసుకోండి. మీ స్పైసీకి తగినట్లుగా తీసుకోండి. నేనైతే ఇక్కడ ఒక 4 పచ్చిమిరపకాయలనైతే తీసుకున్నానండి. ఈ విధంగా పచ్చిమిరపకాయలని తీసుకున్న తర్వాత వీటిని ఒకసారి కోర్స్‌గా ఇలాగా గ్రైండ్ చేసి తీసుకొని రండి. ఇప్పుడు ఈ విధంగా పచ్చిమిర్చిని గ్రైండ్ చేసి తీసుకొచ్చారు కదా! ఇప్పుడు ఇదే జార్‌లోనికి మళ్ళీ మనము ఇందాక స్ట్రెయిన్ చేసి పెట్టుకున్నాం చూడండి మినపప్పుని. ఆ మినపప్పుని కొంచెం వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసి తీసుకోనండి. గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ అవసరాన్ని బట్టి కొంచెం కొంచెంగానే పోసుకోండి. 1 లేదా 2 స్పూన్ల వరకు మాత్రమే పోసుకుంటూ ఇలాగ ఒకసారి గ్రైండ్ చేసిన తర్వాత కొంచెం కొంచెమే వాటర్ మాత్రం ఎక్కువ పట్టవండి. గట్టిగానే మనము గారెల పిండికి రుబ్బుకున్నంత కన్నా కూడా కొంచెం గట్టిగానే రుబ్బుకోవాలి. ఈ విధంగా పిండిని రుబ్బి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఈ పిండి అంతటిని కూడా ఒక బౌల్‌లోనికైతే వేసుకోండి. ఇదే విధంగా మిగిలినటువంటి మినపప్పుని కూడా కొంచెం కొంచెంగానే వాటర్‌ని పోసుకుంటూ ఇలాగ గట్టిగా గ్రైండ్ చేసి తీసుకొచ్చిన తర్వాత ఈ మిశ్రమాన్ని కూడా బౌల్‌లోనికి వేసుకోండి. ఓకే అండి. ఇప్పుడు ఈ పిండిలోనికి రుచికి తగ్గట్టు ఉప్పుని వేసుకోండి. అలాగే పావు స్పూన్ వరకు ఇలాగ వంట సోడాని కూడా వేసుకున్న తర్వాత చిటికెడంత ఇంగుని కూడా వేసుకొని ఇవన్నీ కూడా పిండిలో కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా పిండిని ఇలాగ చేతితో తీసుకుంటూ ఇలాగ ప్లేట్‌లోనికైతే పెట్టుకోండి. పెద్ద సైజు కాకుండా అలానే మరీ చిన్నవి కాకుండా మీడియం సైజు గోరుముద్దల్లాగా ఉండే విధంగా ఇలాగ పెట్టుకోండి. అలాగే చేతితో పెట్టడం కష్టం అనుకుంటే ఇలాగ ఆయిల్ ప్యాకెట్ కవర్ కానీ లేదంటే మిల్క్ ప్యాకెట్ కవర్‌ని కానీ తీసుకొని ఈ విధంగా బ్యాటర్ అంతా ఫిల్ చేసుకున్న తర్వాత రబ్బర్‌తో టైట్ చేసి ఎడ్జ్‌ని ఈ విధంగా కట్ చేసుకొని ఇలాగ చిన్న చిన్నగా నేనైతే కవర్ మీద కూడా కొన్ని పెడుతున్నానండి. ఇలాగ టెర్రస్ మీద పెడుతున్నాను. చేయితో కొన్ని ఇలాగ కవర్‌తో కొన్ని పెట్టిన తర్వాత వన్ డే మొత్తం ఫుల్‌గా ఎండిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. చక్కగా కవర్ మీద పెట్టినయితే నాకు చాలా ఈజీగా వచ్చాయండి. ప్లేట్‌లే మాత్రం కొన్ని విరిగిపోయాయన్నమాట. ఓకే అండి. ఇప్పుడు ఈ విధంగా రిమూవ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ప్లేట్‌లోనికి వేసుకొని మరొక 2 రోజుల పాటు పూర్తిగా డ్రై అయ్యేంత వరకు ఎండనివ్వాలండి. ఇప్పుడు ఈ విధంగా ఎండిపోయాయి కదా! ఇప్పుడు వీటిని మనము డీప్ ఫ్రై చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఇలాగా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌ని పెట్టుకొని బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము డ్రై చేసి పెట్టుకున్నటువంటి మినపిండి వడియాల్ని ఇలా కొంచెం కొంచెంగా తీసుకొని వేయించుకోవాలండి. ఇవి మనకి బాగా వడియాల్లాగా ఏం పొంగవండి. జస్ట్ ఇలా కలర్ అయితే చేంజ్ అవుతాయనమాట. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత లో టు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఈ విధంగా కొంచెం లైట్ కలర్ చేంజ్ అవ్వగానే తీసివేయాలండి. లేదంటే వెంటనే మాడిపోతాయి. ఈ విధంగా వేయించుకొని మనము చక్కగా ఇలాగా నంచుకొనైనా తినొచ్చండి అన్నంలోకి అలాగా. లేదంటే ఈవినింగ్ టైంలో ఖాళీగా ఉన్నప్పుడు బఠానీలని కాలక్షేపంగా తింటాం చూడండి. అలాగే ఈ వడియాలను కూడా తినొచ్చండి. అలాగే ఈ వడియాలతోటి మనము కూర కూడా చేసుకోవచ్చు. ఓకే అండి. చూసారు కదా! మినపిండితోటి వడియాలను ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నాము. ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.